కాదు. ఏమన్నాడు రాహుల్ గాంధీ? ఏమన్నాడు? మోడీ చేసిన అదానికి దేశ సంపదని అప్పచెప్తే యొక్క అనేక దేశాలు తిరిగి ఆ దేశాల యొక్క అధిపతులతోటి చర్చలు చేసి వాళ్ళ కాంట్రాక్ట్లు ఇప్పిస్తే 1000 కోట్లు మన దేశ సంపద తీసుకుపోయి అదాని కంపెనీలో పెట్టిపిస్తే దేశ సంపద మొత్తం అదానికి అప్పచెప్తుంటే ఇది ఎందుకు అప్పచెప్తున్నావురా అని ఆధారాలతో సహా ప్రశ్నిస్తే నువ్వేం చేసినావు? నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రశ్నించిన వాళ్ళందరినీ ఏం కాదు. నీరవ్ మోడీ వీని ఇంటి పేరు మోడీ ఉంది. వాడు 13,000 కోట్లు దోసుకాయ పారిపోయాయి. ఓకే, ఆడవాడు ఇంకోడవడ ఉండే వాడు దోసుకోవాయి. ఇట్లనే ఈ నరేంద్ర మోడీ వీడు దోసుకోబట్టే దేశం అన్నీ అల్లకల్లోలం చేయబట్టే. మరి ఈ దేశ సంపద అంతా దోసుకపోయిన ఈ దొంగలందరికీ మోడీ ఎందుకుందిరా చివరి పేరు అని అడిగిండు. అది ఎట్లా నేరమైంది? మరి నీకు నీ తండ్రి నీ తాత పేరు నెహ్రూ ఉంటే నీకు గాంధీ ఎందుకుంది అని వాడుతుంది. మరి వాళ్ళ తాత ఫిరోజ్ గండి ఉండే, ఆయన పార్సీ అతను ఉండే. మరి పార్సీ ఆయన గాంధీ ఇష్టం మీద ప్రేమతోటి గండి ఉంటే గాంధీ అని మార్చుకున్నాడు. మళ్ళీ వాళ్ళ తాత పేరు ఏది ఉంటే ఈయన కథ వచ్చింది. తప్పేముంది? ఇప్పుడు మా తాత పేరు ఏందిరా అంటే గంజి అన్నాడు. మరి మనకెందుకు తాత బోడా ఉంది అని అడిగిన అడిగితే అప్పుడు ఎవడో ఆ సర్పంచ్ అక్కడ గ్రామంలో పరిపాలన చేసేవాడు ఏమన్నాయట, ఆ గుండు చేసుకుంటే ఆ బోడోని వీళ్ళు పోరా అన్నాయట. అందుకని అప్పుడు బోడో వచ్చింది. కొంతమంది ఏదో ఊరు పేర్లు ఉంటాయి చాలా మందికి. ఎందుకునే ఊరు పేర్లు అడిగితే వాళ్ళు ఏదో ఊరు నుంచి వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొందరు పెద్దింటి అని ఉంటుంది, కొందరు కొనింటి అని ఉంటుంది. వాళ్ళు ఊర్లో వాళ్ళకి చివర్లో ఉండేది. సో ఇప్పుడు నెహ్రూ గారికి ఎందుకు అది కౌలు వాళ్ళ ఇంటి పేరు కౌల్లో ఏదో ఉంది. సో ఉంటే ఏమైంది వాళ్ళు నెహర్ అంటే సెలయేరు పక్కకు ఉండేటోళ్ళు కాబట్టి ఆ కాశ్మీర్లో అందుకని నెహర్ ఉంటే ఆ నెహర్ అక్కడ లోకల్ వాళ్ళు పిలుచుకుంటే నెహ్రూ అయింది. ఓకే, సో ఎవరి ఇంటి పేరు ఏది ఉంటే నీకు వచ్చిన నష్టం ఏంది? వాడి ఇంటి పేరు మోడీ ఉంటేంది, వాడి ఇంటి పేరు ఇంకోటి ఉంటేంది? అది కాదు కదా. ఇక్కడ రాహుల్ గాంధీ ఇంటెన్షన్ ఏంది? అరే ఈ దొంగనా కొడుకులు ఈ మోడీ అంటే నరేంద్ర మోడీ ఇట్లా ఈ మోడీ అనే పేరున్న వాళ్ళంతా దేశ సంపదను దోసుకుపోతుర్రా, అయినా కానీ నరేంద్ర మోడీ ఏం చర్యలు తీసుకుంటలేడురా, ఇట్లాంటి దుర్మార్గులు దింపాలరా అన్న ఉద్దేశంలో మాట్లాడాడు. అక్కడ నీకు ఏడ కలంకం ప్రశ్నిస్తే జైల్లో పెడతావా? ప్రశ్నిస్తే డిస్క్వాలిఫై చేస్తావా? ప్రశ్నించకుండా పోటీ చేయకుండా ఉండే అంటే నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తావా? ప్రశ్నిస్తే సిబిఐ అంటావా? ప్రశ్నిస్తే ఈడీ అంటావా కదా? ఇలా లిక్కర్ స్కామ్ అంటారు. మీడియాను కంట్రోల్లో పెట్టుకొని ఏం దుష్ప్రచారం చేస్తే అది కరెక్ట్ అవుతుందా? మరి రాహుల్ గాంధీ మీద పప్పు అని బురద చల్లితే ఒక్క ఆధారం తీసుకురా పప్పు అని. మరి ఎందుకు చేసినావు పప్పు అని బురద చల్లుతావు? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినావు రాహుల్ గాంధీ పప్పు అని బురద చల్లడానికి? విలేకరులు వచ్చి నువ్వు ఏం చేసినావు, ఎట్లా నీ స్ట్రాటజీ అంటే ఉదర్ క్యా హై అంటావు. ఎందుకంటావు? ఇవి అని అన్నారా? ఇవి కాదమ్మా. 1964 60 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూ గారి మీద ఇప్పటికి కూడా బురద అలవాడుతుంది. 9 ఏళ్ళు జైలుకి పోయిండు. దేశ స్వతంత్రం కోసం దేశం కోసం ఆయన జీవితాంతం అర్పించిండు. 1929 ఆయన లాహోర్లో జీలం నది ఒడ్డున భారతీయ జెండాను ఎగిరేసిండు. అప్పుడే ఇండిపెండెన్స్ ప్రకటించిండు. రాజ్యాంగం రాయడానికి ఆయన అప్పుడే స్టార్ట్ చేసి ఆయన రాసిన రాజ్యాంగానికి సంబంధించి ఆ పీఠిక ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నది. ఓకే, ప్రపంచంలో ఆయన రాసిన పుస్తకాలు ప్రపంచంలో ఉన్న మేధావులంతా చదువుకుంటారు. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి స్థాపించడానికి ఆయన మూల కారకుడు. ఎన్నో అప్పుడే బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం వచ్చిన ఎన్నో దేశాలను ఒప్పించి ఐక్యరాజ్య సమితి స్థాపించిండు. అది యొక్క రష్యా అమెరికా కొట్లాడుతుంటే, యుఎస్ఎస్ఆర్ కొట్లాడుతుంటే, సోవియట్ యూనియన్ మేము మధ్యలో రాము, మేము ఇప్పుడే స్వతంత్రం వచ్చింది, మేము అభివృద్ధి అందాల్సిన దేశాలు, మేము ఎటు దిక్కు ఒక దిక్కు తీసుకోమని చెప్పి మా విధానం అలీన విధానం అని చెప్పి నాన్ అలైన్మెంట్ అని చెప్పి ఏ దిక్కు ఉండము అని చెప్పి అలీన విధానాన్ని ప్రవేశపెట్టి ప్రపంచానికి ఒక లీడర్గా ఎదిగిండు. భారతదేశాన్ని ఒక లీడర్షిప్లో చూసిండు. మన దేశానికి కావాల్సిన అనేక టెక్నాలజీని ఆ అభివృద్ధిని ఆ పెద్ద దేశాలైన రష్యా అమెరికాలను ఒప్పించి వాళ్ళ నుంచి తిండి కానీ వాళ్ళ నుంచి టెక్నాలజీ కానీ తెచ్చి ఇస్రోలు అటామిక్ సెంటర్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లు, స్టీల్ ఉక్కు కర్మాగారాలు ఇన్ని స్థాపించి ఆయన జీవితాన్ని దేశం కోసం అర్పించి 17 ఏళ్ళు యొక్క పరిపాలన చేసి మొదటి ప్రధాని అయినటువంటి మన యొక్క మొదటగా మన యొక్క భారతీయ జెండాని మన యొక్క ఇండియన్ ఫ్లాగ్ ని 1947 15 ఆగస్టు రోజు ఎగిరేసినటువంటి మొదటి ప్రధానిని నువ్వు 175 ఏళ్ళ స్వతంత్ర సెలబ్రేషన్స్ లో ఆజాదీ కా అమృత్ సెలబ్రేషన్ లో నెహ్రూ ఫోటో ఉండదు. అంటే ఎంత అంటే ఇవన్నిటికీ ఎన్ని క్రైమ్లు వేయాలి, ఎన్ని శిక్షలు వేయాలి మోడీకి?
గుజరాత్లో గోద్రాలు చేసినందుకు ఎన్ని శిక్షలు వేయాలి, పుల్వామా దాడి చేసినందుకు ఎన్ని శిక్షలు వేయాలి, దేశ యొక్క ప్రథమ పౌరులను చంపినందుకు ఎన్ని శిక్షలు వేయాలి, బిపిన్ రావత్ను చంపినందుకు ఎన్ని శిక్షలు వేయాలి, ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండకూడదు అని చెప్పి మొత్తం డిమానిటైజేషన్ చేసి దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగొల్చినందుకు ఎన్ని శిక్షలు వేయాలి మోడీకి, ఇది డైలీ వేజ్ కార్మికులు వాళ్ళని సరైన వాళ్ళకి ఉన్న దగ్గర తిండి పెట్టకుండా వాళ్ళని ఇంటికి రైలు లేచి పంపించకుండా కాలినడకన పోయి అంతమంది డైలీ వేజ్ కార్మికులను చంపి కరోనా కింద దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చి కరోనా సమయంలో కూడా 29 లక్షల కోట్లు పెట్రోల్ డీజిల్ కింద వసూలు చేసి తన యొక్క తన స్వార్థానికి వాడుకున్నటువంటి మోడీకి ఎన్ని శిక్షలు వేయాలి, ఎన్ని ఉరి శిక్షలు వేయాలి, ఎన్ని జీవిత ఖైదులు వేయాలి, ఎన్ని చట్టసభల్లో రద్దు చేయాలి. నీ అన్యాయాన్ని ప్రశ్నిస్తే డిస్క్వాలిఫై చేస్తావా? నేనేది ఇక్కడ రాహుల్ గాంధీ ఒక్కడే కాదు, దయచేసి దిస్ విల్ కంటిన్యూ. కవితకి ఇబ్బంది పెట్టిండు, అక్కడ మమతా బెనర్జీకి ఇబ్బంది పెట్టిండు, దిస్ విల్ కంటిన్యూ. కేజ్రీవాల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఎక్కడ ప్రతిపక్షాలు ఉండకూడదు, ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, ప్రతిపక్షాలు ఎమ్మెల్యేని కొనుక్కోవాలి, ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండకూడదు. ఇలా కేజ్రీవాల్ మీద కేసీఆర్ మీద ఎందుకు పడ్డాడు? ఎక్కడెక్కడైతే దేశంలో పైసలు ఇక్కడ వీళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ 5-10 రూపాయలు వాళ్ళు తిన్నాయి. వాళ్ళు ఎక్కడెక్కడైతే బీజేపీ రాకుండా చేయడానికి వేరే రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే అక్కడ ప్రతిపక్షాల దగ్గర పైసలు లేవో ఆ రాష్ట్రాల్లో ఇప్పుడు యూపీలో సమాజ్వాదీ పార్టీకి ఫండింగ్ లేదు. మోడీ అనేటోడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా చేసిండు, కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేకుండా చేసిండు. కాబట్టి ఎవడెవడైతే ఇంకా ఎవడైతే న్యాయం మాట్లాడుతుండ్రో ఈ బీజేపీని తొలగించాలని చెప్పి ఆ ప్రతిపక్షాల పార్టీలకి డబ్బులు సమకూరుస్తున్నారు కేసీఆర్ గారు కానీ లేకపోతే కేజ్రీవాల్ గారు కానీ. కాబట్టి వీళ్ళ ఫండింగ్ అంటే మా బీజేపీ ప్రభుత్వాన్ని తీయడానికి వీళ్ళు సహకరిస్తుర్రు అని చెప్పి ఈ దుర్మార్గుడు ఏం చేస్తున్నాడు? ఇక వీళ్ళనే లేకుండా చేస్తే, కేసీఆర్నే లేకుండా చేస్తే, మోడీ యొక్క కేజ్రీవాల్నే లేకుండా చేస్తే, అందుకని వీళ్ళ మీద పడ్డాడు. సిబిఐడిని వాడుతున్నాడు. వానికి ఉన్న అస్త్రమైంది సిబిఐడి. దాన్ని పంపించి లోపల వేస్తా, కరప్షన్ చేసినావు అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక్క పైసలు లేకుండా చేయాలి. ఎవ్వరి దగ్గర పైసలు ఉండదు, కానీ బీజేపీ దగ్గర మాత్రం ఉండొచ్చు. అంటే దిస్ వోంట్ స్టాప్ హియర్. ఇది ఇక్కడ ఆగదు. ఇక 28 రాష్ట్రాల్లో బీజేపీ వచ్చినాక ఇక ప్రశ్నించడానికి వాడు ఉండడు. వాని సిబిఐ నీచేలనే ఉంటుంది, ఈడీ నీచేలనే ఉంటుంది, కేంద్రంలో రక్షణ శాఖ ఆర్మీ నీచేలనే ఉంటుంది, అక్కడ ప్రతి రాష్ట్రంలో పోలీసు వాడు నీచేలనే ఉంటాడు. అయిపోయింది. ఇక కోర్టులు ఇన్నిటి మీడియా నీచేలనే ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో ఉన్న మీడియా కానీ దేశంలో ఉన్న మీడియా కానీ నీచేలనే ఉంటుంది. ఇక అయిపోయా, ఇక నీ అంతనే అయిపోయా. అంతే కదా. వెనకట రాజుకి వ్యతిరేకంగా మాట్లాడినా, ఎంత న్యాయం మాట్లాడినా తలలేగరేసిండు రాజు. రాజును పొగిడినోడికి అగ్రహారాలు ఇచ్చిండు, రాజును పొగిడినోడికి వాని మెడలో ఉన్న దండలు ఇచ్చిండు, ఆభరణాలు ఇచ్చిండు. రాజుని ప్రశ్నించినోడికి రాజా అయ్యా ఇది తప్పయ్యా, ఇది నువ్వు తెల్లగుంది అంటున్నావు, ఇది నల్లగుంది, ఇది వాస్తవం అని చెప్పినా ప్రజలందరికీ చూసినా కానీ ప్రజలు కూడా ఏమి మాట్లాడలేరు. ఎందుకంటే ఎవడు మాట్లాడితే వాని తల ఎగరేసిండు రాజు. చరిత్ర అబద్ధం చెప్పదు కదా. అంటే మన యూఆర్ టేకింగ్ ప్రపంచం ఏమో అమెరికా పెద్ద దేశాలేమో ఒక దిక్కు పోతున్నాయి. యూఆర్ టేకింగ్ ఇండియా బ్యాక్ టు ద ఆఫ్ఘనిస్తాన్ అదే పరిస్థితి. ఇలా తాలిబాన్లకు వ్యతిరేకంగా కూడా మాట్లాడగలుగుతాడా? అంటే యూఆర్ టేకింగ్ ఇండియా బ్యాక్వర్డ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.